ఓం నమో వెంకటేశాయ నమః. తిరుమల చరితామృతంలో భాగంగా ఈరోజు తిరుమలలో పూలు ఎందుకు పెట్టుకోరాదు అనే దాని గురించి వివరంగా తెలుసుకుందాము. తొండమాన శిష్యుడు స్వామికి సమర్పించని పుష్పమాలను తన తలపై ధరిస్తే స్వామి తొండమానునికి కలలో కనిపించి నీ శిష్యుడు పరిమళ ద్రోహం చేశాడని చెప్పారంట. కాబట్టి పుష్పాలు ఎందుకు పెట్టుకోకూడదు, పుష్పాలు పెట్టుకుంటే ఏమవుతుంది అనే దాని గురించి ఈ అధ్యాయంలో వివరంగా తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ నమః. రామానుజుల కాలంలో శ్రీ వెంకటాచలం పవిత్రత కాపాడడానికి కొన్ని నియమాలు చేశారు. అందులో తిరుమలలో పాదరక్షలు వేసుకోకుండా ఉండటం, ముఖ్యంగా కొండపై స్త్రీ పురుషులు పూలధారణ చేయరాదని నియమం. ఈ సంప్రదాయం 2-3 దశాబ్దాల క్రితం వరకు పాటింపబడుతుండేది. నేను కార్యనిర్వహణాధికారిగా ఉన్న కాలంలో కూడా యాత్రికులు కొండపై పూలు పెట్టుకునే సంప్రదాయం లేదు. అలంకరణ అంతా స్వామికే. మొదట్లో కొన్ని శతాబ్దాలు స్వామివారి నిర్మాల్య పుష్పాలు భక్తులకివ్వడం, భక్తులు వాటిని స్వామి ప్రసాదంగా స్వీకరించి వాటితో తమ తమ గృహాల్లో మఠాల్లో తాము పూజ చేసే విగ్రహాలకు ఈ నిర్మాల్యంతో కైంకర్యం చేసేవారట. వారి వారి ఇండ్లలోని భగవత్మూర్తులకు కూడా కొండ మీద స్వామివారికి నివేదించిన పుష్పాలతో కైంకర్యం చేసే సంప్రదాయం లేదు. అలా తమ ఇండ్లలోని మూర్తులకు సమర్పించాకి ఆ నిర్మాల్య ప్రసాదాన్ని తీసుకునే సంప్రదాయం ఉండేది. ఈ సందర్భంలో ఒక సంఘటన గురించి వెంకటాచల ఇతిహాసమాలలో ప్రస్తావన ఉంది. ఒకరోజు శ్రీశైల పూర్ణుని శిష్యుడొకడు శ్రీనివాసునికి సమర్పించని పుష్పమాలను తన తలపై ధరించి చపల చిత్తంతో ఆనందించాడట. ఆ రాత్రి స్వామివారు శ్రీశైల పూర్ణుని కలలో వచ్చి నీ శిష్యుడు పరిమళ ద్రోహం చేశాడని చెప్పారట. అప్పటి నుండి స్వామివారి నిర్మాల్యం కూడా భక్తులకివ్వకుండా వాటిని పూలబావిలోనూ తీర్థాల్లోనూ వదిలే సంప్రదాయం ప్రవేశపెట్టారు. కారణం, కొందరు చపల చిత్తంతో కలి ఆవేశంతో స్వామివారికి నివేదించినవి అని చెప్పి నివేదించని పుష్పాలు ధరించే అవకాశం ఉంది. కొండ మీద అసలు పుష్పాలే ధరించరాదని కట్టడి చేస్తే ఇటువంటి సంఘటన జరగదు. అలా చాలా శతాబ్దాలు ఈ నియమపాలన జరిగింది. ఈ మధ్య కాలంలోనే ఉల్లంఘన జరగడం ప్రారంభమైంది. కొండకు వెళ్ళే భక్తులు తిరుమలలో ఉన్నన్ని రోజులు పుష్పాలంకరణ చేసుకోకుండా ఉండటం ఉత్తమం. అంతేకాదు, నైవేద్యానికి పనికి వచ్చే ప్రతి పదార్థము స్వామివారికి కొండపై నైవేద్యంగా అర్పించి ఆ ప్రసాదాన్నే కొండపై అందరూ భుజించే సంప్రదాయం. స్వామివారి ప్రసాదం దొరకకపోతే అన్ని వేళలలో అందరికీ ప్రసాదం దొరకడం అప్పుడప్పుడు సాధ్యం కాదు కనుక నైవేద్యానికి తగిన పదార్థాలతో వంట చేసుకొని స్వామికి నివేదించి ప్రసాదంగా తీసుకునే సంప్రదాయం ఉంది. కొండపై శవదహనం పూడ్చిపెట్టడం నిషేధం. మరొక అధ్యాయంలో బంగారు బావి గురించి వివరంగా తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ నమః.